హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. అండ్ మీ అందరూ హ్యాపీగా ఉండాలని, సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇది భోగి రోజు బ్లాగ్ అండి. భోగి రోజు మా ఇంట్లో ఏం జరిగింది హడావిడి అంతా కూడా నేను మీతో షేర్ చేసేసుకుందామని ఇక్కడికి వచ్చేసాను. అండ్ చూసేయండి ఫస్ట్. హ్యాపీ భోగి. Happy Bogi. సాయి హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. మా అమ్మ చేదస్తాం అందుకనే శరదత్తు పని ఎక్కువ అవుతుంది. శరదత్తలే షాంపూ అయితే తమ్ముడు. ఈ చేదు వల్లే మరి పేర్లు ఉండవు, చర్మరోగాలు ఉండవు. ఎంత చేదు అనుకున్నా. భోగి రోజు అందరూ వంటికి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె రాసుకొని తలకు కూడా పట్టించుకొని చెవిలో కూడా కాస్త చొక్క వేసేసుకొని ఒంటికి నలుగు పెట్టుకొని అండ్ కుంకుడుకాయలతో మాత్రమే తలస్నానం చేయాలని మమ్మీ రూల్ అనమాట. మన పిల్లలు అంత ఈజీగా పనులు చేస్తారా? మా మేనల్లుడు బయట ఏడుస్తుంటే మా పిల్లలు బాత్రూంలో ఏడుస్తున్నారు, అంతే తేడా. అయిపోయింది అంతే. ఏమైంది? కెవ్వు కెవ్వు అన్ను తోముకోవాలి మరి. నా చేయు నన్ను లాగేస్తున్నాడే. ఇప్పటిదాకా స్నానం చేయడానికి ఇల్లు పీకి పందిరేసి ఎంత చక్కగా రెడీ అయి నుంచున్నాడు. ఇంకా అమ్ములు అయితే నిన్న ఈవినింగే వచ్చేసిందండి కాలేజ్ నుంచి. అండ్ ఇప్పుడైతే స్నానం చేసి రెడీ అవుతూ ఉంది. ఇంట్లో అందరూ స్నానాలు చేసిన తర్వాత కిందకి వెళ్ళేసి దొరికిన పుల్ల ముక్కలు అవన్నీ తీసుకొచ్చి చిన్న భోగి మంట వేయడానికి మాత్రం ట్రై చేశారు. పాపం బాగానే వెలిగింది. అండ్ లాస్ట్ ఇయర్ లాగా అయితే జరగలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడైతే మంచిగా దొంగలు అవన్నీ వెంకట్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి గ్యాదర్ చేసి పెట్టుకునేవాళ్ళు. అండ్ మమ్మీ అయితే భోగి పిడుకులు అవి అమ్మడానికి వచ్చేవి. సో అప్పుడైతే కొని పెట్టి ఉంచేదన్నమాట పిల్లలందరి కోసము. కానీ ఇప్పుడైతే అసలు అమ్మకానికి కూడా లేవు అండ్ ఎక్కడో దొరకలేదన్నమాట మాకు. సో ఈసారి అయితే భోగి పిడుకులు వేయలేదు పిల్లలైతే. ఈసారి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మా వీధిలో అండ్ పక్క వీధిలో కూడా ఎవరు కూడా భోగిమంట అనేది వేయలేదు. మేబీ కరోనా వల్ల ఎఫెక్ట్ కావచ్చు అనుకుంటున్నాను. నిజం చెప్పాలి అంటే ఈ సంవత్సరం అంత సందడి అనిపించలేదండి. ఎందుకంటే డాడీ తమ్ముడు ఇంకా రాలేదు వైజాగ్ నుంచి. అండ్ మా మరదలకి కూడా తనకి పెద్ద మరదలకి ఆఫీస్లో లీవ్ లేదు, చిన్నవాడికి హెల్త్ అంతా బాగాలేదన్నమాట. సో తను కూడా రావట్లేదు. వెంకట్ అయితే అక్కడే ఉండిపోయారు. అసలు పండగ సందడి అంతా వెంకట్ తోటే ఉండేదన్నమాట. కానీ ఈసారి ఆయన లేరు.
సో మేము కూడా అంత ఏదో క్యాజువల్గా ఉన్నాం, కానీ ఆ మూమెంట్, ఆ ఫీల్ అయితే మాత్రం రావట్లేదనే చెప్పాలండి నిజంగా. మా ఇంటి దగ్గర భోగిమంట అయిపోగానే పక్క వీధిలో మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు వీళ్ళంతా. సో మావయ్య అయితే మాత్రము చూస్తున్నారు కదా ఎండిపోయిన చెట్లు అవన్నీ గ్యాదర్ చేసుకొచ్చి పెద్ద మంట వెలిగించాడు. సో పిల్లలైతే కొంచెం సేపు ఎంజాయ్ చేశారు బాగానే. అమ్మ వేసుకున్న ఫ్రాక్ చూసారు కదండి. సో అమ్మ డ్రెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అమ్మ వేసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో అది 2 పట్టు చీరలు కలిపి కుట్టడం జరిగిందనమాట. ఈ కింద బోర్డర్ ఉంది కదా, ఇది కంచి పట్టు బోర్డర్ అండి. ఈ బోర్డర్ యాక్చువల్గా శారీ లైట్ కలర్ గ్రే కలర్ శారీ అనమాట. యాక్చువల్గా పింక్ కలరు వాటర్ తగలడం వల్ల ఒక చోట శారీ మొత్తం ప్యాచెస్గా అయిపోయింది. సో ఆ శారీ కట్టుకోవడానికి వీలు లేదనమాట మమ్మీకి. సో అందుకని పక్కన పెట్టేసింది. సో దానికి ఉన్న బోర్డర్ని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పైన మీరు చూస్తున్నారు కదా చెక్స్తో వచ్చిన ఈ బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఒక శారీ అనమాట. కొత్త చీరే కంచిపట్టు, బోర్డర్ లేకుండా ఉంటే శారీ అనమాట. అయితే దీన్ని బీరువాలో పెట్టి చాలా రోజులు మమ్మీ వాడలేదు. సో దానివల్ల ఏమైందంటే ఫోల్డింగ్స్లో హోల్స్ లాంటివి వచ్చేసాయి. అంటే చీర అంతా పొట్లు పోతుంది అంటారు కదా, సో అలాగా కార్నర్స్లో హోల్స్ లాగా వచ్చేసాయి అనమాట. సో పాడేయడం ఇష్టం లేదు కొత్త చీర, అందుకోసం అనేసి దాన్ని నేను బాడీలాగా వేసి ఈ బార్డర్ ఏదైతే ఉందో శారీకి కలర్ అంటిపోయిన బార్డర్ని దాని నుంచి డిటాచ్ చేసి దీనికి ఒక ఫ్రాక్ లాగా దానికి బార్డర్ వేయడం జరిగింది అనమాట. పళ్ళులో ఉన్న పార్ట్ని హ్యాండ్స్కి యూజ్ చేసాము. అండ్ బాడీలో ఒక మగ్గం వర్క్ తోటి ఒక చిన్న డిజైన్ గోల్డ్ కాంబినేషన్లో వేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా అమ్ము డ్రెస్ అయితే ఇది. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే
సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అండి. అండ్ లంచ్లోకి వచ్చేసరికి సాంబారు అండ్ బంగాళదుంప ఎప్పుడు పచ్చడి చేసింది అమ్మ. మధ్యాహ్నం మా పెద్ద కూతురు వచ్చింది, కొత్తగా మ్యారేజ్ అయిందని చెప్పాను లాస్ట్ వ్లాగ్లో. సో తను వాళ్ళ హస్బెండ్తో కలిసి చూడడానికి వచ్చింది అనమాట. Yeah. Sorry, I was like, what is he trying to do? ఓకేనా, హ్యాపీగా ఉండండి. అలా కొత్త జంటతో కొంతసేపు గడపడం హ్యాపీగా అనిపించిందండి. తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. అందరూ ఫుల్ జోష్తో ఫెస్టివ్ మోడ్లో ఉన్నారు కదా. అందరూ కొత్త కొత్త బట్టలు అండ్ పిండి వంటలు లాగించేస్తున్నారు నాకు తెలుస్తుంది. అండ్ మీ అందరికీ కూడా దిస్ ఇస్ వాసవి శివరావు ఛానల్ తరపు నుంచి మీకు భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ అందరూ అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈ సంవత్సరం మొత్తం ఫటాఫట్ జరిగిపోయి మీరు అందరూ సుఖ సంతోషంతో హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానండి. అండ్ చూసారు కదా, ఇది ఈరోజు భోగి వ్లాగ్ అనమాట. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ అందరం కలిసిపోదాం. ఓకేనా, బాయ్.